తర్వాత 2014-19 అధ్యక్ష నెలకి 58 టీడీఆర్ బాండ్స్ మనం ఇచ్చాం అధ్యక్ష. గత ప్రభుత్వం 47 ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెలకి 27 ఇస్తున్నాం. అంటే తగ్గినాయి. కారణం ఏంటంటే మొదటి 5 నెలలు ఆల్మోస్ట్ అన్ని ఆపున్నాం అధ్యక్ష. తణుకులో తిరుపతిలో జరిగిన ఈ స్కామ్స్ వల్ల వాటిని ఆపమన్నాం, అందువల్ల ఆపాము. తర్వాత మళ్ళీ ఏంటంటే రియల్ వాల్యూకి అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ల్యాండ్ ఇచ్చారో ఆ వాల్యూకి ఇష్టపడి ముందుకు వస్తే ఇస్తామని చెప్పాము అధ్యక్ష. వాళ్ళే వచ్చారు ముందుకి, డిలే అవుద్ది సార్ మాకు వాల్యూకి, దాని మీద ఆర్డర్స్ ఇచ్చాము. చాలామంది యాక్చువల్గా ఒరిజినల్ వాల్యూ అంటే రియల్ వాల్యూకి తీసుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఈరోజు విశాఖపట్నంలో సిరిపురం క్రైస్తవ భూముల డెవలప్మెంట్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ యొక్క కమిటీ రిపోర్ట్ రాగానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. అదే కాకుండా ఈ అసైన్మెంట్ భూములు ఎవరికైతే ఇచ్చామో అసైన్మెంట్ ల్యాండ్స్ వాడకు కూడా పట్టా ల్యాండ్స్తో ఈక్వల్గా టీడీఆర్ బాండ్ ఇవ్వాలని జీవో కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అందువల్ల అసైన్ ల్యాండ్స్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళందరూ కూడా త్వరలో క్లియర్ చేస్తామని తెలియజేస్తూ ఇది వీలైనంత తొందరలో ఈ రిపోర్ట్ తీసుకొచ్చి దీని మీద డెసిషన్స్ తీసుకొని ముందుకు పోవడం జరుగుతుంది అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక 3 monthsలో దీని మీద కంప్లీట్గా యాక్చువల్గా కంప్లీట్ చేస్తామని సభకు తెలియజేస్తాం. యాక్షన్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే మా రాధాకృష్ణ గారు ఆయన చెప్పడం మర్చిపోయాడు. నేను ఎంపీ కింద ఉండగా నాకు అందిన సమాచారం, ఎందుకంటే ఊళ్ళోకి రాలేకపోయాను కదా నేను, నాకు అందిన సమాచారం ఎక్కడో ఊరవతల ఒక పార్క్ తీసుకుని ఆ పార్కు గురించి కూడా టీడీఆర్లు కూడా ఇష్యూ చేసినట్టుగా అది వాస్తవమే అధ్యక్ష. దాని మీద మరి ఇటువంటి వాటి మీద డెఫినెట్గా సమగ్రమైన విచారణ జరిపి దోషుల్ని ఎలా శిక్షించాలి అనేది కూడా మీరు ఖచ్చితంగా యాక్షన్ ప్లాన్ చేయాలి. చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు.